హాయ్ గాయ్స్, అది మధ్యప్రదేశ్లోని నర్మదాపురం. ఒక ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి 55 ఏళ్ల సునీల్ మంత్రి. అతడు ఎముకల డాక్టర్. తన ఇంటి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు పోస్ట్ మార్టం కూడా చేస్తాడు. ఉదయం 9కి ఇంటి నుంచి కారులో బయలుదేరి సాయంత్రం 5కి తిరిగి వస్తాడు. కొన్ని క్లినిక్లలో కూడా అప్పుడప్పుడు పనిచేస్తాడు. అతని భార్య 2017లో చనిపోయింది. అందువల్ల అతడు మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాడు. అతనికి 26 ఏళ్ల కొడుకు, 23 ఏళ్ల కూతురు ఉన్నారు. వారు ముంబైలో పనిచేస్తున్నారు. అతడు ఒంటరిగా ఉండడం వల్ల హోటల్లో భోజనం చేసేవాడు. ఎలాంటి సమస్యలు లేకుండా అతని జీవితం సాగింది. కానీ 2018 ఫిబ్రవరి 5వ తేదీ అతని ఇంటి పక్కన ఉండే వ్యక్తి అర్ధరాత్రి యూరిన్ కోసం బయటకు వచ్చాడు. ఆ టైంలో సునీల్ మంత్రి ఇంట్లో నుంచి డిఫరెంట్గా స్మెల్ వచ్చింది. అది చలికాలం కావడం వల్ల కిటికీలన్నీ మూసి ఉన్నాయి. ఉదయం 10:30కు డాక్టర్ను అతని ఇంట్లోనే ఈ పక్కింటి ఆయన మళ్ళీ చూశాడు. ఎవరో ఇద్దరితో మాట్లాడి ఆ డాక్టర్ లోపలికి వెళ్ళడం గమనించాడు. ఆయన ఇంకా డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదని అతడు ఆలోచించాడు. కొంచెం సేపు అయ్యాక రాత్రి ఎలాంటి స్మెల్ వచ్చిందో అది ఇప్పుడు ఇంకా ఎక్కువగా వచ్చింది. ఆ వాసన డెడ్ బాడీ నుంచి వచ్చినట్లు అనిపించడంతో వెంటనే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇచ్చాడు. ఈ పక్కింటి ఆయన సమాచారం ఇవ్వడానికి అరగంట ముందే వీరేంద్ర అనే 30 ఏళ్ల యువకుని తండ్రి వచ్చి ఈ సునీల్ మంత్రిపై కంప్లైంట్ చేశాడు. తన కొడుకు ఫిబ్రవరి 4వ తేదీ సునీల్ మంత్రి ఇంటికి డ్రైవర్గా పనికి వెళ్ళాడని, కానీ అతడు ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశాడు. ఆ డాక్టర్పై ఒకే సమయంలో 2 కంప్లైంట్స్ రావడంతో వెంటనే పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. తలుపులను బాగా కొట్టారు, కానీ అతడు తలుపు తీయలేదు. ఇదే సమయంలో అక్కడ జనం పోగయ్యారు. అక్కడికి వీరేంద్ర పేరెంట్స్, బంధువులు కూడా వచ్చారు. పోలీసులు ఎంత కొట్టినా తలుపులు తెరవలేదు. తలుపులు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్తుంటే ముక్కుపుటాలు అదిరేలా వాసన వస్తోంది. హాల్లో రక్తపు మరకలను గమనించారు. ఆ ఇంట్లో సునీల్ మంత్రి ఎక్కడ ఉన్నాడని మొత్తం వెతికారు. గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా అట్టబాక్సులు ఉండడం గమనించారు. తర్వాత పై ఫ్లోర్ కు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద డ్రమ్ము ఉండడం గుర్తించారు. అది ఓపెన్ చేసి చూస్తే ఒక మనిషి యొక్క చేయి అందులో తేలియాడుతోంది. అది చూసి పోలీసులు కంగారు పడ్డారు. ఇంతకీ ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? ఈ సునీల్ మంత్రి ఏం చేశాడు? ఎందుకు ఆ ఇంట్లో దుర్వాసన వచ్చింది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. డ్రమ్ములో ఒక్క చెయ్యే కాదు, ఇంకా చాలా అవయవాలు ఉండడం గమనించారు. అందులో ఉన్న లిక్విడ్ ఏంటని చెక్ చేస్తే అది యాసిడ్ అని తెలిసింది. ఇంతకీ సునీల్ మంత్రి ఎక్కడ అని వెతికారు. అప్పుడే బాత్రూమ్ డోర్ లోపల నుంచి లాక్ చేయబడి ఉండడం గుర్తించారు. తలుపు తడితే తీయలేదు. వెంటనే డోర్ను బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు. లోపల చూస్తే చాలా పొగలు వస్తున్నాయి. ఆ పొగల మధ్య చేతిలో రక్తపు మరకలు, రంపంతో సునీల్ మంత్రి పోలీసులకు కనిపించాడు. ఇలాంటి ఒక దృశ్యాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే అతన్ని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఒక బకెట్లోని యాసిడ్లో తల కరుగుతోంది. ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇంకో బకెట్లో ఉన్న యాసిడ్లో వేశాడు. వెంటనే పోలీసులు వీరేంద్ర తండ్రిని పిలిచి బకెట్లో ఉన్న తలను చూపించారు. అది చూడగానే అతడు బాగా ఏడ్చాడు. తన కొడుకును పొట్టన పెట్టుకున్నాడని కన్నీరు మున్నీరయ్యాడు. పక్కనే కూర్చోబెట్టిన సునీల్ మంత్రి డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నాడు. తనలో తనే నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. చూడ్డానికి పిచ్చి పట్టిన వాడిలా ఉన్నాడు. వెంటనే అక్కడికి ఫోరెన్సిక్ టీం వచ్చి ఆధారాలను సేకరించింది. ఆ ఏరియాలో ఉన్న డెడ్ బాడీ పీసులు, యాసిడ్ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఎందుకిలా చేశారని సునీల్ మంత్రిని పోలీసులు ప్రశ్నిస్తే అతని నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇంతకీ చనిపోయింది వీరేంద్రనేనా కాదా అని చెక్ చేయడానికి
అతని తండ్రి నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకుని DNA టెస్ట్ కోసం పంపించారు. ఇంకోవైపు సునీల్ మంత్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత 14 రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో అతడు ఏమేం చేస్తున్నాడని అతన్నే పరిశీలించారు. ఇదే క్రమంలో DNA రిపోర్టు వచ్చింది. చనిపోయింది వీరేంద్ర అని తెలియవచ్చింది. ఆ తర్వాత పోలీసులు నైస్గా విచారించినప్పుడు సునీల్ మంత్రి అన్ని వాస్తవాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇంట్లో 2010 వరకు సునీల్, అతని భార్య సుష్మా ఉండేవారు. అతడు డ్యూటీకి వెళ్ళిన తర్వాత సుష్మకు చాలా బోర్ కొట్టేది. అందువల్ల ఏదైనా పని చేద్దామని కొన్ని క్లాత్స్ కొని ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది. వాటిని అమ్మినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. తనెందుకు ఒక షాపు పెట్టి ఈ బిజినెస్ చేయకూడదని ఆమె అనుకుంది. ఈ విషయం తన భర్తకు చెప్పి పెట్టుబడి కోసం కొంత డబ్బు అడిగింది. తన భార్య ఏదో ఒకటి చేస్తుంది కదా అని అతడు కూడా డబ్బిచ్చాడు. వెంటనే ఆమె ఒక షాపు ఓపెన్ చేసింది. అందులో చాలా డిజైన్లు తెప్పించడంతో గిరాకీ బాగా వచ్చేది. కొన్నాళ్లకు ఒంటరిగా బిజినెస్ చేయలేకపోయింది. అందువల్ల పని మనుషుల కోసం వెతికింది. ఈ క్రమంలోనే రాణిబాయ్ అనే లేడీని షాప్లో పనికి పెట్టుకుంది. 2017లో సుష్మకు కడుపు నొప్పి వచ్చింది. ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో 2017 ఏప్రిల్లో చనిపోయింది. తన భార్య చనిపోయిన దుఃఖంలో ఉన్న సునీల్ దగ్గరకు క్లాత్ స్టోర్స్లో పనిచేసే రాణిబాయ్ వచ్చింది. ఈ షాపును నడుపుదామా మూసేద్దామా అని అడిగింది. తన భార్య జ్ఞాపకంగా ఆ షాపును నడుపుదామని అతడు చెప్పాడు. షాప్ రన్ చేయడం కోసం రాణిబాయ్కు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఆ షాపును నడుపుతూ అప్డేట్స్ ఇవ్వమని చెప్పాడు. ఆ లేడీ వ్యాపారాన్ని కంటిన్యూ చేసింది. ఎలాంటి నష్టం లేకుండా వ్యాపారం సాగింది. రాణిబాయి యొక్క భర్తే ఈ వీరేందర్. సునీల్ మంత్రికి వయసు మీద పడడంతో ప్రతిరోజు 20 కిలోమీటర్లు కారు నడుపుతూ వెళ్ళడం భారంగా అనిపించింది. అందువల్ల ఎవరినైనా డ్రైవర్గా పెట్టుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే 2018 ఫిబ్రవరి 14వ తేదీ సునీల్ మంత్రి దగ్గరకు వచ్చిన వీరేంద్ర డ్రైవర్గా పనికి చేరాడు. ఆ రోజు రాత్రే వీరేంద్రను సునీల్ మంత్రి చంపేశాడు. రాత్రైనా వీరేంద్ర ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కాల్ చేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే సునీల్కి కాల్ చేసిన రాణిబాయ్ నా భర్త ఇంటికి బయలుదేరాడా అని అడిగింది. అతడు 5 గంటలకే వెళ్ళిపోయాడు అని సునీల్ చెప్పాడు. వెంటనే మామకు కాల్ చేసి విషయం చెప్పింది. అందువల్లే అతడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీరేంద్ర ఇంటికి రాలేదని, సునీల్పై అనుమానంగా ఉందని కంప్లైంట్ చేశాడు. మరుసటి రోజు ఉదయమే సునీల్ ఇంటికి వెళ్ళిన వీరేంద్ర తండ్రి నా కొడుకు ఎక్కడా అని అడిగాడు. ఇలా వీరు మాట్లాడుకునేది దూరం నుంచి పక్కింటి ఆయన చూశాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సునీల్ ఇంటికి వెళ్ళి చెక్ చేశారు. ఎందుకు వీరేంద్రను చంపారని పోలీసులు ప్రశ్నిస్తే అతడు చాలా విషయాలు చెప్పాడు. సుష్మ యొక్క క్లాత్ స్టోర్లోనే వీరేంద్ర భార్య రాణిబాయ్ చాలా ఏళ్లుగా పనిచేసేది. డాక్టర్ భార్య సుష్మ చనిపోయిన 3 నెలల్లోనే ఇంటికి రాణిబాయ్ చాలా డబ్బు తెచ్చేది. టీవీ, ఫ్రిడ్జ్, కూలర్ అని ఇంట్లో చాలా వస్తువులు కొన్నది. అందువల్ల తన భార్యపై వీరేంద్రకు సందేహం కలిగింది. ఆ డాక్టరుకు ఈమెకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందా, అందుకే ఆ డాక్టర్ చాలా డబ్బు ఇస్తున్నాడా అని అనుమానం కలిగింది. ఈ విషయాన్ని డైరెక్ట్గా భార్యనే అడిగాడు. తమ మధ్య అలాంటిది ఏమీ లేదని రాణిబాయ్ చెప్పింది. కానీ ఆమె మాటలను అతడు నమ్మలేదు. తన భార్య నిద్రపోయాక ఆమె ఫోన్ను చెక్ చేశాడు. అప్పుడు కొన్ని కాల్ రికార్డ్స్ను అతడు గమనించాడు. వాటిని విన్న తర్వాత నేరుగా సునీల్ మంత్రి దగ్గరకు వెళ్ళి నా భార్యతో ఇలా మాట్లాడకూడదని, మీ ఇద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని నాకు తెలుసు, కానీ ఇకపై ఆమెకు దూరంగా ఉండడం మంచిదని హెచ్చరించాడు. కంటిన్యూగా మీరిద్దరు ఇలాగే కలిస్తే ఈ ఆడియోలను బయటకు లీక్ చేస్తానని చెప్పాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని, బిజినెస్ విషయంగానే మేము మాట్లాడుకుంటున్నామని సునీల్ చెప్పాడు. కానీ వీరేంద్ర బెదిరించడంతో అతని మనసులో భయం కలిగింది. ఈ క్రమంలోనే వీరేంద్ర మనసు మారింది. ఈ ఆడియో ద్వారా డాక్టర్ను బెదిరించి ఎందుకు డబ్బు లాగకూడదు అని ఆలోచించాడు. వెంటనే డాక్టర్ను బెదిరించి డబ్బులు కూడా తీసుకున్నాడు.
ఆ ఏరియాలో సునీల్ మంత్రి పాపులర్ డాక్టర్ కావడం వల్ల ఈ ఆడియో బయటకు వస్తే తన పరువు మర్యాదలు పోతాయని అనుకున్నాడు. ఈ క్రమంలోనే వీరేంద్ర అనే తలనొప్పిని మటుమాయం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇదే సమయంలో 2018 ఫిబ్రవరి 2వ తేదీ డాక్టర్ను బెదిరించడానికి వీరేంద్ర వచ్చాడు. డబ్బు అడగడంతో, నువ్వు అడిగిన డబ్బు ప్రస్తుతం నా దగ్గర లేదు, కానీ నా దగ్గర డ్రైవర్ ఉద్యోగం ఉంది, చేస్తావా అని అడిగాడు. వెంటనే వీరేంద్ర సరేనన్నాడు. 2 రోజుల తర్వాత అంటే 2018 ఫిబ్రవరి 4వ తేదీ ఉద్యోగం కోసం సునీల్ ఇంటికి వచ్చాడు. డాక్టర్ను పికప్ చేసుకుని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో నాకు పళ్ళ నొప్పి ఉందని ఎవరైనా డాక్టర్ దగ్గరకు పంపించమని వీరేంద్ర అడిగాడు. తనకు తెలిసిన డాక్టర్ల దగ్గరకు పంపించి అతనికి వైద్యం చేయించాడు. అయినా కూడా పళ్ళ నొప్పి పోలేదు. అప్పుడు పెయిన్ కిల్లర్ ఇవ్వమని అడిగాడు. అప్పుడే సునీల్ మనసులో ఉన్న రాక్షసుడు మేల్కొన్నాడు. అతన్ని చంపడానికి సరైన సమయం ఇదేనని అనుకున్నాడు. సాయంత్రం ఇంట్లో గుర్తు చెయ్యి, పెయిన్ కిల్లర్ ఇస్తానని చెప్పాడు. ఈవినింగ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక పెయిన్ కిల్లర్ అని వీరేంద్రకు మత్తు మాత్ర ఇచ్చాడు. కొంచెం సేపట్లోనే అతడు మత్తులోకి వెళ్ళాడు. అంతకంటే ముందే అతడు ఎముకలను కరిగించే యాసిడ్ను సేకరించి ఇంట్లో పెట్టుకున్నాడు. రంపం, ఇనుమును కోసే బ్లేడ్లు కూడా కొన్నాడు. సరైన సందర్భం కోసం ఇన్నాళ్ళు వేచి చూశాడు. సందు దొరకగానే అమలు చేశాడు. సర్జికల్ నైఫ్తో గొంతును కోశాడు. ఆ తర్వాత తల వేరు చేశాడు. రక్తం మొత్తాన్ని ఒక బకెట్లో పెట్టాడు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి యాసిడ్లో వేసి కరిగించాలనేది అతని ప్లాన్. చాలా ముక్కలను అలా యాసిడ్లో వేశాడు. టయర్డ్ కావడంతో పని ఆపేశాడు. రాత్రి తలుపులు తెరిచాడు. అప్పుడే స్మెల్ బయటకు వెళ్ళింది. అదే సమయంలో బయటకు వచ్చిన పక్కింటి ఆయన ఆ స్మెల్ను భరించలేకపోయాడు. ఉదయం మళ్ళీ వెళ్ళి డెడ్ బాడీని ముక్కలు చేస్తున్న క్రమంలో పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. వీరేంద్ర డెడ్ బాడీని 500కు పైగా ముక్కలుగా నరికాడని ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో పోలీసులు చెప్పారు. ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2023లో కోర్టు సునీల్ మంత్రికి జీవిత కారాగార ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో రాణిబాయికు సునీల్ మంత్రికి వివాహేతర సంబంధాన్ని పోలీసులు నిరూపించలేదు. ఈ కేసులో రాణిబాయికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆమెను ఈ కేసు నుంచి విడుదల చేశారు. ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.